కర్ణాటకను కుదిపేస్తున్న ధర్మస్థల సామూహిక ఖననాల కేసు రోజుకో మలుపు తిరుగుతూ మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక వ్యక్తి మాట మార్చగా తాజాగా మరో మహిళ చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. ఆ మృతదేహాల్ని తానే పూడ్చిపెట్టానని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు ముసుగు వ్యక్తి భీమాను తాజాగా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ కార్మికుడు చెప్పిందంతా కల్పితమే అని నిర్ధారణ అయింది. ఇంతకీ పవిత్రమైన పుణ్యక్షేత్రంపై కుట్ర పన్నుతోన్న కుట్రదారులెవరు? ఎవరు చెబితే ఆ కార్మికుడు ఇదంతా చేశాడు? ఈ మొత్తం ఉదంతం ద్వారా వెలుగులోకి వస్తున్న కఠిన వాస్తవాలేంటి? ధర్మస్థల సీరియల్ కిల్లింగ్ వ్యవహారంలో వీడిన మిస్టరీ. ధర్మస్థల ఆలయ పవిత్రతను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర. మంజునాథుడి ఆలయంలో మహాపాపం చేసిందెవరు? ధర్మస్థల సీరియల్ కిల్లింగ్ వ్యవహారంలో మిస్టరీ వీడింది. ధర్మస్థల ఆలయ పవిత్రతను దెబ్బతీసేందుకు కొందరు చేసిన కుట్ర గుట్టురట్టయింది. మంజునాథుడి ఆలయంలో మహాపాపం జరిగిందని తాజాగా రుజువు అవుతోంది. ధర్మస్థల కేసులో విజిల్ బ్లోయర్ చెన్నయ్య గుట్టురట్టయింది. ధర్మస్థలలో శవాలు పాతిపెట్టారంటూ మొన్నటి వరకు చెన్నయ్య ప్రచారం చేశాడు. నేడు సిట్ విచారణలో చెన్నయ్య వాంగ్మూలం కల్పితమని నిర్ధారణ అయింది. మొన్నటి వరకు సాక్షిగా ఉన్న చెన్నయ్యను నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్మస్థలలో సామూహిక అత్యాచారాలు, హత్యల కేసులో తాను విజిల్ బ్లోయర్నని చెప్పుకుని ఫిర్యాదుదారుని అరెస్ట్తో సామూహికంగా పూడ్చిపెట్టారన్న కేసు ఊహించని మలుపు తీసుకుంది. ఫిర్యాదుదారుడి ముసుగులో మొత్తం కుట్రదారుగా ఉన్న సీఎం చిన్నయ్య అలియాస్ చెన్నాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చెన్నయ్య వాదనలు అబద్ధమని, కల్పితమని పోలీసుల విచారణలో తేలడంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మస్థలకు సంబంధించిన పరిణామాల శ్రేణిలో చెన్నా పేరు మొదటిసారిగా ఇలా బయటకొచ్చింది. మొత్తం వ్యవహారంలో సాక్షిగా రక్షణ కోరుతూ తన గుర్తింపును దాచిపెట్టి తాను విజిల్ బ్లోయర్గా అవతారం ఎత్తాడు. విచారణ సమయంలో తన వాంగ్మూలాన్ని మ్యాజిస్ట్రేట్ వద్ద చెన్నయ్య నమోదు చేశాడు. కానీ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ చెన్నయ్య వాంగ్మూలాన్ని నమ్మలేదు. ధర్మస్థల పరిణామాల ఆధారంగా చెన్నాను క్రాస్ ఎగ్జామిన్ చేయడంతో అతను అబద్ధం చెబుతున్నాడని సిట్ గుర్తించింది. దీంతో ఇప్పటివరకు చెన్నయ్యను సాక్షిగా రక్షణ కల్పించిన పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి మరో షాకింగ్ యూటర్న్ పోలీసులు గుర్తించారు. తన కూతురు ధర్మస్థలలో తప్పిపోయిందనే వాదనను ఒక మహిళ వెనక్కి తీసుకుంది. తన కూతురు అనన్య భట్ ఎంబీబీఎస్ విద్యార్థిని తప్పిపోయిందని నాడు సుజాత భట్ అనే మహిళ చెప్పడంతో కలకలం రేగింది. కొద్ది రోజుల తర్వాత అనన్య అనే అమ్మాయే లేదని చెప్పింది. కొందరు బలవంతం చేయడం వల్లే తాను అలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందంది. జూలైలో చెన్నయ్య ఒక పుర్రెతో పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి లైంగిక దాడికి గురైన యువతల మృతదేహాలతో సహా దక్షిణ కన్నడ జిల్లాలోని గ్రామంలో వందలాది మృతదేహాలను పూడ్చడానికి తాను సహాయం చేశానని చెప్పడంతో అసలు వివాదం చెలరేగింది. అయితే చెన్నయ్య పోలీసులకు తాను తప్పు చేశానని చెప్పాడు. రక్షణ కల్పించిన తర్వాత అప్రూవర్గా మారడానికి శవాలను పాతిపెట్టానని చెప్పిన స్థలంలో పోలీసులు సోదాలు చేయడానికి తాను సహకరిస్తానని చెప్పాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొత్తంగా ధర్మస్థలి కేసు రాజకీయంగా కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ ధర్మస్థలి పట్టణాన్ని, మంజునాథ ఆలయాన్ని కించపరచడానికి ప్రయత్నిస్తోందని, ఈ ప్రచారాన్ని ఆపడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని బీజేపీ ఆరోపించింది. మొత్తం వ్యవహారంలో రాజకీయ మైలేజ్ పొందడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ మండిపడింది. తాజా పరిణామాలతో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి, విజిల్ బ్లోయర్ సుజాత భట్ వేరొకరి మాటలతో కొందరు సూత్రధారులు, పాత్రధారులు కలిసి ప్రజల్ని మోసం చేశారని ఆయన చెప్పారు. తెర వెనుక నుండి కథ నడిపించిన వారిని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు ఫిర్యాదుదారు నార్కో విశ్లేషణ కోరిన వెంటనే సిట్ ఏర్పాటుపై కూడా ఆయన సందేహం వ్యక్తం చేశాడు. ధర్మస్థలలో మృతదేహాలు దొరికినట్లుగా తప్పుడు వాదనలు ముందుకు తీసుకురావడం వెనక భారీ కుట్ర ఉందని, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆయన ఆరోపించాడు. ఈ నాటకం కొనసాగడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతినిచ్చిందని బీజేపీ ఆరోపిస్తోంది. హిందువులు పరమ పవిత్రంగా భావించే మంజునాథ్ ఆలయాన్ని మతపరంగా కాంగ్రెస్ చెడుగా చూపించే ప్రయత్నం చేసిందని బీజేపీ విమర్శిస్తోంది. అయితే మొత్తం వ్యవహారంపై బీజేపీ తీరును కాంగ్రెస్ తప్పుబడుతోంది. విచారణ జరిపితే నిప్పేంటని మండిపడింది. మొదట్లో దర్యాప్తు సమయంలో బీజేపీ మౌనంగా ఎందుకుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును అందరూ స్వాగతించారన్నారు. ప్రభుత్వ విచారణ సక్రమంగా జరుగుతోందని, వ్యవహారంలో భాగమైన వారు స్వయంగా ముఖ్యమంత్రికి చెప్పారని డీకే అన్నారు. ధర్మస్థలపై దర్యాప్తు కొనసాగుతోందని, తప్పు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. తాము ఎవరికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా లేమని డీకే తెలిపారు. మతం ఆధారంగా రాజకీయాలు చేయకూడదని, దాన్ని తాము సహించమన్నారు.
ధర్మస్థల కేసు ఇలా మలుపు తిప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవల దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారే ఇప్పుడు మాట మార్చడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీళ్ళలా మాట మార్చేందుకు ఎవరైనా వెనక నుంచి బలమైన వ్యక్తుల హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ళని బెదిరించి భయపెట్టి ఇలా చేయిస్తున్నారా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. వాళ్ళ కుటుంబాలను కాపాడుకునేందుకు చెన్నా, సుజాత భట్ మాట మార్చే అవకాశాలున్నాయి. అయితే సాక్షులను ప్రభావితం చేసేందుకు వాళ్లకు భారీగా డబ్బు ఆశ కూడా చూపించి ఉండవచ్చు. మొత్తంగా సాక్షులు మాట మార్చడం వెనక రాజకీయ, వ్యాపారవేత్తల హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును త్వరలోనే క్లోజ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ధర్మస్థల వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. కొందరు దీన్ని కొట్టిపారేస్తుంటే మరికొంతమంది మాత్రం ఇది నిజంగానే జరిగి ఉంటుందని చెబుతున్నారు.